ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, మీ అమ్మగా, తండ్రిగా, గురువుగా, భగవంతుడిగా నేనే సర్వస్వము అనుకున్నప్పుడు మీకు నేను ఇవ్వకుండా ఉంటానా? ఎలా తిరస్కరించగలను? ప్రతిదీ సరైన సమయంలో మీకు చేరుతుంది. చింతించకండి, అంతా బాగానే ఉంటుంది. నేను చెప్పే మార్గం మీద నమ్మకంతో జీవిస్తే కష్టమైనా సరే మంచి జరుగుతుంది. ఓపిక పట్టి నేను ఖచ్చితంగా వదులుకోను. మీరు నా అద్భుతాన్ని చూస్తారు. నేను నిన్ను ఆకాశమంత ఎత్తుకు పెంచుతాను మరియు నీ ఆనందాన్ని చూస్తాను. జీవితం అనేది మంచి చెడులు మిశ్రమము. ఎత్తు పల్లాలు మిశ్రమము. చెడును విమర్శించండి మరియు మంచిని ఆనందించండి. జీవితంలో చెడు అనుభవాలను మర్చిపోయి మంచి వాటిని ఉపయోగించుకోవాలి. బదులుగా మనిషి చెడు అనుభవాల గురించి ఆలోచించి తన దారిలో వచ్చే మంచిని కూడా పాడు చేసుకుంటూ అదొక బలహీనతంగా మారుతున్నారు. నువ్వు చేసే పనిపై నీ మనస్సు లగ్నం కాకుండా అక్కడ నా ఉనికి ఉండదు. నువ్వు చేసే ప్రతి మంచి పని నేను నీకు అప్పగించిన బాధ్యతగా భావించు. దానిని శ్రద్ధతో స్వీకరించు. పూర్తి కర్తవ్యం భావంతో నిర్వహించు. పూర్ణ ప్రేమ భావంతో ఆ పనిపై దృష్టి పెట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పనిని నిర్వహించు. నీ బాధ్యతను విచారాలు ఆ భగవంతునిపై వేసి నిశ్చింతగా ఉండు. నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉన్నదో ఆ పని ఆ సమయంలోనే భగవంతుని నీ చేత జరిపించి తీరుతాడు. నువ్వు చేయవలసిందల్లా ఫలితం ఆశించకుండా సత్కర్మలను చేయటమే. నువ్వు నీ జీవితం అంతా నేను నీతో కలిసి నడవగలను. నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను నేను ఎదుర్కొంటాను. నా తరపున నేను జాగ్రత్తగా వహిస్తాను. జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రతి దానిలోని అడ్డంకులు, అవరోధాలు, ఒత్తిడిని ఎదుర్కొంటారు. దాన్ని అధిగమించటం నీ ధైర్యము. నా ఆశీస్సులు మీరు ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రశాంతంగా ఉండండి. మీకోసం ఉద్దేశించినది ఎల్లప్పుడూ మీకు మార్గాన్ని కనుగొంటుంది. ఎవరు మరియు ఏది మిమ్మల్ని పొందకుండా ఆపలేరు. తొందరపడకండి, చింతించకండి, ప్రక్రియను విశ్వసించండి. బిడ్డ, కంగారు పడకు. మంచి రోజులు వస్తున్నాయి. కొంచెం మౌనం పాటించి కుదురుగా ఉండు. దగ్గరలోని శివుడి ప్రయాణం కట్టబోతున్నావు. ఇది సాయి మాట. బిడ్డ, పదే పదే అడ్డంకులు వస్తున్నాయి అంటే దాని అర్థం త్వరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయని. నీ విజయానికి ముందు నీ ఓర్పు ఒక కాలం పరీక్ష పెడుతుంది. తట్టుకుని నిలబడితే విజయం నీకే. సాయి మాట ఇది. అతిగా కంగారు పడకు. జరగవలసిన సమయానికి అన్నీ జరుగుతాయి. ఏది ఆగమన్నా ఆగదు. నిరంతరం నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండు. నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండి రక్షిస్తూ ఉంటాడు. జాగ్రత్తమ్మ, అయిన వాళ్ళ నిన్ను మోసం చేయబోతున్నారు. ఒళ్ళంతా కళ్ళు వేసుకొని ఉండు. మంచివారెవరిని చెడ్డవారితో తెలుసుకొని వాళ్ళకు దూరంగా ఉండు. ఇదే ఈ సాయి మాట. నీ కష్టాల అన్నింటికీ ఒక మందు తీసుకొచ్చాను. ఏంటి బాబా అని ఆశ్చర్యపోతున్నావా? ప్రతిరోజు 3 పూటల నీ కోరికను చెప్పుకొని సాయి ఊది ప్రసాదాన్ని నువ్వు ధరించినట్లయితే త్వరలోనే నీ కష్టాలు తీరి నీ కోరికలు నెరవేరుతాయి. బంధాలను తెచ్చే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి ఒక చిరునవ్వుకే ఉంది తల్లి. అందుకే కోపాన్ని విడిచిపెట్టి చిరునవ్వుతో ఆనందంగా జయించు. ఆకలితో బాధపడేవారికి, కష్టాల్లో ఉన్నవారికి, నిరుపేదలకు ఎవరైతే ప్రేమతో సహాయం చేస్తారో వారే నా నిజమైన భక్తులు. సాటి మనిషిని ప్రేమించలేనివాడు, సాటి వారికి సహాయం చేయలేనివాడు నా భక్తుడు ఎలా అవుతాడు తల్లి? జీవితంలో నువ్వు గెలిచి ఎన్ని కట్టుకథలైనా చెప్పి చూడు. నువ్వు చెప్పేది ఎవరైనా వింటారు. నిన్నే ఆదర్శంగా ప్రేరణగా తీసుకుంటారు. ఓడిపోయి నీవెన్ని నీతులు చెప్పినా పిచ్చోడంటూ ముద్ర వేస్తారు. ఆ ఎదురు దెబ్బ తగిలినంత వరకు ఎవ్వరిలో మార్పు రాదు. జీవితంలో అద్భుతమైన సమన్వయకర్త ఈ సుదీర్ఘ ప్రయాణంలోని నీకు అనేక పరిచయాలు చేస్తుంది. అద్భుతమైన విజయాన్ని, పాతాళానికి తొక్కేసే ఓటమిని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను, ఘనమైన సంపదను, అతి ఘోరమైనవి ఏమీ కాళ్ళు ముక్కించుకునే అధికారాన్ని, ఎవ్వరూ కనిపించని దీన వ్యవస్థను, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, ఘోరమైన మోసాన్ని నీకు నచ్చినా నచ్చకపోయినా నీవు ఒప్పుక తీరాల్సిందే. ఓం సాయిరామ్.